మొన్న 27వ తారీఖు రోజున ఈ టౌన్ పిఎస్ డోన్ వారు రూట్ వాచ్ చేస్తుంటే ఒక అనుమానాస్పద కారు దాన్ని ఆపేసి వాళ్ళు చెక్ చేసిన మీదట 381 బాటిల్స్ తో ఒక వ్యక్తి సోమనాథ్ అనేటటువంటి వ్యక్తి దొరకడం జరిగింది. దాని మీదట వాళ్ళు విచారించిన మీదట ఆ యొక్క ముద్దాయి ఇది ఈ యొక్క పట్టుబడినటువంటి సొత్తు ఎక్కడిది అని చెప్పి అడిగిన మీదట ఇట్లా డోన్ స్టేషన్లో సిఐ ఇవ్వటం జరిగింది అని చెప్పి ఆయన గారు స్పష్టంగా చెప్పిన మీదట వారు కన్ఫెషన్ని A2గా చేసేసి సిఐని FIR 54/26 కింద నమోదు చేయటం జరిగింది. ఈ నమోదు జరిగినది అని చెప్పి తెలిసిన మీదట ఇమ్మీడియట్గా ప్రాథమిక దర్యాప్తు జరిపిన మీద రిపోర్ట్స్ ఇవ్వటం జరిగింది. రిపోర్ట్ ఇవ్వగానే గవర్నమెంట్కి సరెండర్ చేశారు ఫస్ట్. తర్వాత నేను నిన్న సాయంత్రం వచ్చేసి కొన్ని ప్రాథమిక దర్యాప్తు జరిపిన మీదట కొంత కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ ఒకటి ఇవ్వటం జరిగింది. దానిపై మన డోన్ సిఐ వరలక్ష్మి గారిని సస్పెన్షన్ చేయటం జరిగింది. ఆ సస్పెన్షన్ ఆర్డర్స్ 4th వీక్ ఇమ్మీడియట్గా ఎఫెక్ట్ చేయటం జరిగింది. ఈ దీంట్లో భాగంగా రికార్డ్స్ కూడా కొన్ని చూడటం జరిగింది. ఈ చూసిన దాంట్లో ఈ 180 ఇది ఎట్లా అంటే మా దగ్గర క్రైమ్ రికార్డ్స్ కేసు కట్టలో ఉంటాయి, క్రైమ్ కాంట్రాబ్యాండ్ రిజిస్టర్స్ కొన్ని డిస్ట్రక్షన్వి మిగతావన్నీ కూడా ఉండటం జరుగుతుంది. దాని ప్రకారంగా ఈ సంవత్సరాల్లో పట్టుబడినటువంటి మొత్తం జనవరి నుంచి ఇప్పుడు దగ్గర పట్టుబడినటువంటి మొత్తం కోరిలేట్ చేస్తూ చూసిన తర్వాత మొత్తం 222 లీటర్ల నాటుసారి, 98 DPL లిక్కర్స్, 184 నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కరు, 2 కేసులలో గోవా లిక్కరు ఉండటం జరిగింది. ఆ కేసుల్లో ఉన్న విధంగా అది ఉండటం జరిగింది. ఈ 35 కేసులు మొత్తం ఇప్పటి వరకు ఉన్నటువంటివి.